మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కొందరు అధికారులు అవినీతితో పాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీఎం అభిప్రాయపడ్డారు. హెచ్ఎండీఏ జీహెచ్ఎంసీలో అవినీతి అధికారుల ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టారు. మరోవైపు మెట్రో రైలును పొడిగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూసీ నది అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేతులు మారిన విలువైన ప్రభుత్వ భూముల రికార్డులపై ఆరా తీశారు. ఆక్రమణకు గురైన చెరువులపై నివేదికలు రూపొందించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం చెరువులు ఆక్రమణకు గురి కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇలా వరుసపెట్టి రివ్యూలతో రేవంత్ తనదైన మార్క్ పాలనను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కొందరు అధికారులు అవినీతితో పాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీఎం అభిప్రాయపడ్డారు. హెచ్ఎండీఏ జీహెచ్ఎంసీలో అవినీతి అధికారుల ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి, అయితే హైదరాబాద్ లో అభివృద్ధిపై వరుసగా ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే గత పాలనలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహించారో, అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ ప్రక్షాళన దిశగా కూడా సీఎం అధికారులకు సూచిస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియ, మనం చూసినట్లయితే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే విశ్వనగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక ప్రధాన ఎజెండా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ అధికారులను సంసిద్ధం చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్లో గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా మనం చూసినట్లయితే ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ కానీ అదేవిధంగా హెచ్ఎండిఏతో పాటు హెచ్ఎంఆర్ఎల్ ఏదైతే మెట్రో రైలు ఉందో వీటన్నిటికి సంబంధించినటువంటి అభివృద్ధి అయితే గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలతోనే కొంత ముందుకు సాగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నూతన ప్రణాళికలు అయితే ఏవి కూడా ఇక్కడ తీసుకోకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. అంతేకాకుండా మనం చూసినట్లయితే హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో పాటు అవినీతి లక్ష్యంగా అయితే వాళ్ళు రాజ్యమేలినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఇటీవల ముఖ్యమంత్రి హెచ్ఎండిఏ అదేవిధంగా జీహెచ్ఎంసీ అధికారులతో నిర్వహించినటువంటి సర్వే సమీక్షా సమావేశంలో అయితే ఒక నిర్ణయానికి వచ్చారు. పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు రానున్న 50 సంవత్సరాలకు అవసరమైనటువంటి పరిస్థితులకు అవసరమైన విధంగా అయితే మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఇక్కడ పాలకవర్గమే కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు పూర్తి స్థాయిలో అధికారులకు సంబంధించినటువంటి అధికారులు రెస్పాన్స్ అయితే కరెక్ట్గా ఇవ్వలేని ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయిందనేటువంటి ఒక నివేదిక అయితే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్లో ఇప్పటికే ఉన్నటువంటి హెచ్ఎంఆర్ఎల్ ఏదైతే ఉందో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ను మరింత పొడిగిస్తూ రెండవ ఫేజ్లో అయితే మరొక అదనంగా 70 కిలోమీటర్లు పొడిగిస్తూ అయితే ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. రానున్న 10-15 రోజులలో వాటికి శంకుస్థాపన చేసేందుకు కూడా అధికారులకైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ కేంద్రంగా మెట్రో రైలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెడ్ లైన్, బ్లూ లైన్, గ్రీన్ లైన్ పేరిట 3 ప్రాంతాలను అనుసంధానం చేస్తూ అయితే మెట్రో రైలు నిర్వహణ జరుగుతూ ఉంది. మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రీన్ లైన్ ఏదైతే ఉందో గ్రీన్ లైన్లో ఇప్పటికే ఎంజీబీఎస్ బస్ స్టాప్ వరకు నిలిచిపోయినటువంటి మెట్రో సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని పలక్నామా వరకు పొడిగించడంతో పాటు అదేవిధంగా రెడ్ లైన్లో సేవలు అందిస్తున్నటువంటి మియాపూర్ ఎల్బీ నగర్ ఏదైతే ఉందో ఎల్బీ నగర్ వరకు ఉన్న మెట్రో రైలును కూడా హయత్ నగర్ వరకు కొనసాగించడంతో పాటు అదేవిధంగా ఇటు మియాపూర్ వరకు ఉన్నటువంటి మెట్రో రైలు ఏదైతే ఉందో పటాన్ చెరువు వరకు కూడా పూర్తి స్థాయిలో దాన్ని
అక్కడ పొడిగించాలనేటువంటి ఒక ప్రతిపాదన రూపొందించడం జరిగింది. అదేవిధంగా బ్లూ లైన్ విషయానికి వస్తే నాగోల్ వరకు నిలిచిపోయినటువంటి మెట్రో లైన్ ఏదైతే ఉందో దాన్ని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా అనుసంధానం చేస్తూ అయితే ప్రతిపాదనలు రూపొందించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మెట్రో రైలుతో పాటు ఇప్పటికే రాయదుర్గం వరకు ఉన్నటువంటి ఈ యొక్క మెట్రో రైలును అదేవిధంగా ఫైనాన్షియల్ జిల్లాలో ఉన్నటువంటి అమెరికన్ ఏదైతే ఉందో సంస్థల వరకు కూడా కొనసాగించాలని ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా హెచ్ఎండిఏ పరిధిలో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి ఆకాంక్షించే విధంగా ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఇన్సైడ్ ప్లేస్ ఉందో వాటి చుట్టూ కూడా అక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు చేయాలి, అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ చేయాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నారు. ప్రియా, రైట్ రామ్ ప్రసాద్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బిగ్ టీవీ, హైదరాబాద్.